నెంబర్ 1 మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 2026, 2029 మధ్య మొత్తం 1.5 లక్షల కోట్లు పెట్టుబడి చేయడానికి నిర్ణయించింది. ఈ కంపెనీ ఆసియాలో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడి. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అనువైన క్లౌడ్ సర్వర్లు, పెద్ద డేటా సెంటర్లు నిర్మించడం ముఖ్య ఉద్దేశం. ఈ పెట్టుబడితో భారత్ను గ్లోబల్ ఏఐ అండ్ డిజిటల్ మార్కెట్లో ప్రముఖ స్థానం కోసం మన దేశం సిద్ధమవుతోంది. నెంబర్ 2 రూపాయి. అమెరికన్ డాలర్తో పోలిస్తే మన భారతీయ రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి చేరువైంది. రూపాయి విలువ తగ్గటానికి అమెరికా భారత్ ట్రేడ్ డీల్ ఆలస్యం, విదేశీ పెట్టుబడుల పరిగణన, గ్లోబల్ డాలర్ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ ఇవి అన్నీ పలు రకాలుగా కారణాలు చెప్పవచ్చు. ఆర్బీఐ మధ్యస్థపరంగా మార్కెట్లో డాలర్ అమ్మడం లేదా లిమిటెడ్ అడ్జస్ట్మెంట్ ద్వారా రూపాయి పతనం వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. నెంబర్ 3 పాకిస్తాన్ మత్స్యకారులు అరెస్టు. భారత తీరగార్డు గుజరాత్ రాష్ట్రానికి చెందిన కచ్ జిల్లాలోని జఖౌ సముద్ర ప్రాంతంలో ఒక పాకిస్తానీ మత్స్య బోట్ను గుర్తించి ఆపింది. వారు భారత సముద్రాలలో అనుమతి లేకుండా ప్రవేశించారు. ఆ బోటులో 11 మంది ఉన్నట్టు గుర్తించారు. ఆ 11 మంది మత్స్యకారులను అరెస్టు చేసి జఖౌ మరీన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అక్కడ విచారణ కొనసాగుతోంది. నెంబర్ 4 భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు. 2021 తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత్ ఆఫ్ఘన్లోని అభివృద్ధి ప్రయోజనాల కోసం సహాయం అందిస్తోంది. భారత్ తన విదేశాంగ వైఖరిని నైతికమే కాక వాస్తవపరమైన పరిస్థితులతో కూడిన ప్రాక్టికల్ డిప్లొమసీగా మలిచింది. యుద్ధం, శిక్షకు మాత్రమే కాకుండా అభివృద్ధికి, శాంతికి మరియు ప్రజల సంక్షేమానికి దారిచూపే విధానాలు అవసరమని స్పష్టంగా వెల్లడించింది. నెంబర్ 5 2026 టీ20 వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్ టికెట్ అమ్మకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో స్టార్టింగ్ ధర ₹100 నుండి మొదలయ్యాయి. ధరలు చాలా అత్యల్పంగా ఉండడంతో ఫ్యాన్స్ స్టేడియాలలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడగలిగే అవకాశం ఉంది. ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 భారత్ అండ్ శ్రీలంక సంయుక్త ప్రాంగణంలో ఉంటుంది. మొత్తం 20 జట్లు, 55 మ్యాచ్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.